హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి గురించి మీరు విన్నట్లయితే చొప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది. ఈ స్టోరీ విన్న తర్వాత కాదు ఇది స్టోరీ కాదు, ముస్లిం కమ్యూనిటీలో జరిగేటువంటి వాస్తవం. ఏంటి శ్రావ్య, ముస్లిం కమ్యూనిటీ అని చెప్పి అంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? ఎస్, చెప్పబోయే విషయాన్ని మీరు విన్నట్లయితే ముస్లిం కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళే పోయి చొప్పు తీసుకొని కొట్టేసి వస్తారు ఈ వ్యక్తిని. కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ త్రిబుల్ తలాక్ అనే బిల్లుని పాస్ చేయడం జరిగింది. ఎందుకు చేసినాడు? ఇటువంటి కుక్కలు ఈ కమ్యూనిటీలో ఉండి ఆడవాళ్ళ మనోభావాలు, అంటే ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి మహిళల మనోభావాలు దెబ్బతీసేలాగా పని చేస్తున్నారనే ఇటువంటి ఒక్క బిల్లును కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఇంతకీ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? అక్కడికే వస్తున్నావు. మోసం చేసే వాళ్ళ మాటలేమో తేనె పూసినట్టు ఉంటుందట, చేతలేమో కత్తిలా ఉంటాయట. సో ఇటువంటి మనిషి గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. ఇతని అమ్మ వల్ల ఒక ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి ఒక అమ్మాయి అన్యాయం అయిపోయిందండి. ఒక అమ్మాయి అన్యాయం అయిపోయింది. అసలు ఏంటి త్రిబుల్ తలాక్? ముస్లిం కమ్యూనిటీలో 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. ఎవరు? భర్త. అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నట్లయితే అతను ఇంకొక 3 కూడా పెళ్లి చేసుకోవచ్చు. వాళ్ళకున్నటువంటి సాంప్రదాయం ప్రకారం, రూల్ ప్రకారం, లేకపోతే వక్ఫ్ చట్టం ప్రకారం వాళ్ళు 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. సో అందుకే ఈ కాన్సెప్ట్ పోవాలనే నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం త్రిబుల్ తలాక్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. పార్లమెంట్లో బిల్ కూడా పాస్ చేయడం జరిగింది. సో ఎంతోమంది మోడీని కూడా పొగడ్డం జరిగింది. కానీ ఏంటి ఇక్కడ ఏం జరిగింది? తప్పేంటి? వీళ్ళ చట్టమే చెప్తుంది కదా 4 పెళ్ళిళ్ళు చేసుకోమని. అంటే 4 పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే 4 భార్యలను కూడా సమానంగా చూసుకోవాలి. అంటే మొదటి భార్యని, 2వ భార్యని, 3వ భార్యని, 4వ భార్యని, 4 భార్యలను కూడా సమానంగా చూసుకోవాలి. కానీ ఇక్కడ సమానంగా చూసుకోకుండా మొదటి భార్యని పెళ్లి చేసి పిచ్చిదాన్ని చేసి రోడ్డు మీద వదిలేసి, 2వ భార్యను వీడియో కాల్లో తల్లొచ్చి ఒక పేద కుటుంబం నుంచి ఒక పిల్లను పెళ్లికి అడిగాడు. ఆ అబ్బాయి ఏమో సౌదీ అరేబియాలో ఉంటాడు. ఆ అబ్బాయి తల్లేమో పిల్లని పెళ్లి చేసుకోనికి హైదరాబాద్లో ఉంటుంది. వీడియో కాల్లో వక్ఫ్ చట్టం కింద పెళ్లి చేసేస్తారు. ఓకే, రిజిస్టర్ చేస్తారు, పెళ్లి చేస్తారు, అన్నీ చేస్తారు. తర్వాత ఆ పేదామని పాపం తీసుకుపోయి 2 నెలలు వాడుకొని, 2 నెలలు మంచిగా చూసుకొని, మోజు తీరినాక మంచిగానే అక్కడ పెట్టుకొని కడుపు చేసి ఇగో ఎయిర్పోర్ట్లో వదిలేస్తున్నామని చెప్పి వదిలేసి మళ్ళీ వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. ఇంకొక ఆమె గొంతు కోయనికి కూడా ఈ కుటుంబం రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను చెప్పబోయే వాస్తవ కథ, వాస్తవ జీవితం, ఇది స్టోరీ కాదు. సో ఫర్హీన్ మిర్జా అనే ఒక విక్టిమ్, బాధితురాలు తరపున ఒక పెద్ద మనిషి ఓకే టీవీ స్టూడియోని ఆశ్రయించడం జరిగింది. సో ఇప్పుడు నాకంటే బాగా అసలు ఏం జరిగింది మా జీవితంలో, ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడతారు కదా ఈ 4 పెళ్ళిళ్ళ గురించి, లేకపోతే వాళ్ళు ఎదుర్కొనేటువంటి ముస్లిం మహిళలు ఎదుర్కొనేటువంటి బాధల గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడతారు. మరి ఈ ఫర్హీన్ మిర్జా ఎటువంటి బాధను అనుభవించింది, ఇప్పుడు తనకి అందరూ అండగా ఎందుకు ఉండాలి అనే విషయం మీదనే ఈరోజు మన ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మనతో పాటు మొహమ్మద్ ఇనాయత్, సోషల్ వర్కర్, మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి ఆయన మాటలోనే తెలుసుకుందాం. ఇగో దానికంటే ముందు తిను బాధితురాలు, నేను ఫేస్ చూపించట్లేదు, అండ్ తిను వాళ్ళ అత్త పేరు వచ్చేసి రెహానా ఉస్మాన్. వీళ్ళ అత్త రెహానా ఉస్మాన్. సో ఈమె జిత్తున మారిన అక్క అనుకోవచ్చో ఏమనుకోవచ్చో, ఒక ఆడదానికి ఆడదే శత్రువు అనడానికి ఈమె ప్రత్యేక నిదర్శనం. ఇక మిగిలిన విషయాలు ఇనాయత్ అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ శ్రావ్య గారు, ఓకే టీవీ జర్నలిస్ట్ శ్రావ్యక, అండ్ ఆల్ ద ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరితో నాది ఒక విజ్ఞప్తి. షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ అండ్ పటంచెరు కాన్స్టిట్యున్సీ ప్రజలతో నాది ఒక విజ్ఞప్తి. నేను ఎక్కడైనా ఏదైనా అన్యాయం అయితే గల్లం ఇప్పుతా చాలు నా గురించి. కానీ అయితే ఇక్కడ ఈ అమ్మాయి పెళ్ళి
ఫర్హీన్ మిర్జా పెళ్లి ఒక పేద కుటుంబం నుంచి చేసుకుంటా అని మా రెహానా అనే అత్త వాళ్ళ పెద్ద కొడుకుకి పెళ్లి చేసిందమ్మా. పెద్ద కొడుకుకి పెళ్లి చేసింది. పెద్ద కొడుకు 38 సంవత్సరాలు 36 సంవత్సరాలు ఉన్నాడు, ఈమె 23 సంవత్సరాలు 23 సంవత్సరాలు ఉంది. ఓకే, అయితే ఇది రెండవ పెళ్లి. ఇతనికి ఇది రెండవ పెళ్లి. మొదటి భార్యను వదిలేసిండు, ఆమె పిచ్చిది అయిపోయింది కొద్దిగా. ఇది వీడియో కాన్ఫరెన్స్ పెళ్లి అమ్మా. మా మతం పెద్దలు పెళ్లి చేపిస్తున్నారు, ఖాజీ అంటారు, వీడియో కాన్ఫరెన్స్. ఆయన వీడియోలో అది కూడా చూపెడుతున్నారు. ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవచ్చు, కాలం మారింది అంటే ఏందో అనుకున్నాం కానీ భర్త లేకుండా భార్యకు పెళ్లి అవుతుంది అక్కడ దంపతులకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. అంటే సౌదీలో భర్త ఉంటాడు, ఇక్కడేమో భార్య ఉంటుంది, అంటే పెళ్లి ఇక్కడ ఉంటుంది. సో వీడియో కాన్ఫరెన్స్లో ఇక్కడ పెళ్లి చేస్తున్నారు ఇక్కడ పెద్దలు, అంతేనా? అంతే అమ్మా. అయితే ఇది ఒక అన్ని చోట పక్కన పెట్టేస్తే వీడియో కాన్ఫరెన్స్ పెళ్లి, రెండో పెళ్లి, ఇవన్నీ పక్కన పెడితే మొదటి భార్యకి విడాకులు కాలే, రెండో భార్యకి విడాకులు కాలే, మొదటి భార్యకి ఇడిచేసిన కారణం ఏందని అడిగితే ఆమెకి సంతానం పుట్టలే అన్నారు. ఇప్పుడు రెండో ఆమెకి అయితే సంతానం పుట్టింది కదా. 6 నెలలు తీసుకుపోయి సౌదీలో చిత్రహింసలు, 2 నెలలు మంచిగా ఉన్నారంట, 2 నెలల తర్వాత అక్కడ లీగలో ఇల్లీగలో స్కానింగ్ చేపించినారు. అసలు అయితే స్కానింగ్ లో ఆడపిల్ల పుట్టబోతుంది అంటే ఇక ఆడికెళ్ళి చిత్రహింసలు పెట్టినారు. ఇప్పుడు నువ్వు పోయి చూసినావా అయినా సౌదీలో అంటే ఆ అమ్మాయి చెప్పిన ఒక 16 నిమిషాల్లో వీడియో ఉన్నది అక్క నా దగ్గర. వాళ్ళు అమ్మాయి అసలు ఆమెకి పెట్టిన చిత్రహింసలు మొత్తం ఆ వీడియోలలో చెప్పింది నాకు. అయితే నేను ఇక్కడ ఈ అమ్మాయిని తీసుకొని, ఈ బాధ్యతరాలని తీసుకొని, వాళ్ళ తల్లి తండ్రిని తీసుకొని, వాళ్ళ మామ అంటారు, వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముళ్ళకి మామ అంటారు, ఆ మామల్ని తీసుకొని లింగంపల్లి పోలీస్ స్టేషన్ రామచంద్రపురం పోయినా. అక్కడ పోయి కంప్లైంట్ పెట్టిన. అక్కడ సిఐ ప్రియదర్శిని మేడం ఉన్నారు, అక్కడ సిఐ డాక్టర్ జనార్దన్ సార్ ఉన్నారు. వాళ్ళు నాకు ఏం చెప్పినారంటే, నువ్వు పోయి ఇక్కడ మన భరోసా టీంలో కంప్లైంట్ పెట్టు, భరోసా టీంలో కంప్లైంట్ పెట్టేసి మన గచ్చిబౌలి పిఎస్కి గచ్చిబౌలి ఉమెన్స్ పిఎస్కి పోమంటే అక్కడ పోయినాక పోయి మొత్తం నేను కార్వాయి చేసేసిన, కంప్లైంట్ ఎఫ్ఐఆర్ లాగ్ చేసేసిన. దిస్ ఇస్ అన్ ఎఫ్ఐఆర్ కాపీ విచ్ ఐ హావ్ లాగ్డ్ ఆన్ రెహానా ఉస్మాన్ అండ్ దట్ వాళ్ళ భర్త పేరు మీద, అత్త పేరు మీద మీరు కంప్లైంట్ పెట్టిన, హాషిం మీద కూడా పెట్టినాం మేడం. అయితే మనకు అక్కడ లక్ష్మారెడ్డి గారు ఏమో సిఐ గారు ఉన్నారు, ఆయన ఎల్ఓసి కూడా ఫైల్ చేసినారు, ఎయిర్పోర్ట్ నుంచి అరెస్ట్ చేస్తారని. అది మొత్తం చేసినారు, అది ఓకే, అది అంతా నడుస్తుంది అక్క. కానీ ఇప్పుడు ఈ పిల్ల పరిస్థితి, పిల్ల వల్ల ఆ చిన్నారి పరిస్థితి ఎట్లా ఉన్నదంటే శ్వాస ఆడక, మొత్తం ఆస్తమా ప్రాబ్లం. ఆమెని ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వదిలేసి మీరు తీసుకపోండి, ఎందుకంటే సాంప్రదాయం ప్రకారం మొదటి డెలివరీ మీరే చేయాలి కదా అని చెప్పి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అత్త వదిలేసి వెళ్ళిపోయింది. వీళ్ళని దానికంటే ముందు ఇది చెప్పాలి. అయితే నెంబర్లు ఏం చేసారు? వీళ్ళ నంబర్లు ప్రతి నంబర్ బ్లాక్ చేస్తారు. ఆ ఫర్హీన్ ఏమో ఆ ఆడపిల్ల 3-4 నంబర్ల నుంచి చేస్తుంటే లేపుతున్నారు, హలో చెప్తున్నారు, బ్లాక్ చేసేస్తున్నారు, లేపుతున్నారు, హలో చెప్తున్నారు, బ్లాక్ చేసేస్తున్నారు. వాళ్ళ తండ్రి ఫోన్ బ్లాక్, వాళ్ళ అమ్మ ఫోన్ బ్లాక్, వాళ్ళ మామ ఫోన్లు బ్లాక్. అయితే వాళ్ళ మామలు పోయి కూడా అడిగితే మీ పిల్ల ఇట్లా ఉన్నది అట్లా ఉన్నది అని కాకమ్మ కథలు. 6 నెలలు తీసుకుపోయి సౌదీలో ఉంచుకొని, సౌదీలో ఈ అమ్మాయికి అమ్మ చుట్టం అయ్య చుట్టం ఎవ్వరు లేరు. ఈ అత్త ఇంకా మొగుడు ఇద్దరం చిత్రహింసలు పెట్టేసి ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఉన్నదక్క. అయితే ఈమెకి నువ్వు ఇది గుడ్డిగా కేల్నియేనా, షాదీ చేసి ఇచ్చినాం మేము, నికా చేసిన తర్వాత మేము ఇంటికి వచ్చి తీసుకుపోతాం, మేము ఎయిర్పోర్ట్ నుంచి తీసుకుపోమంటే తీసుకుపోయి 4 రోజులు అక్కడ ఇంట్లో ఉంచుకుంది. 4 రోజుల తర్వాత అమ్మ నాయన పోయినారు. అప్పుడు అక్కడ పెద్ద మస్జిద్ మా మక్కాకి పోతారు మేడం, అక్కడ కూడా పోయారు. అయితే చుట్టాలు వచ్చి కలుస్తారు కదా, ఆ కలిసినప్పుడు నువ్వు స్టోర్ రూమ్ లో దాక్కో, నువ్వు కిచెన్ లో దాక్కో అంటే షీ డజంట్ వాంట్ టు షో దట్ హిస్ సన్ గాట్ మ్యారీడ్, హర్ సన్ గాట్ మ్యారీడ్ ద సెకండ్ మ్యారేజ్ అని కూడా ఎవరికి తెలియదు. ఇంకోటి పెళ్లిలో పోయింది ఉట్టి 5 అమ్మ, ఓన్లీ 5. అత్త పోయింది, అత్త వాళ్ళ అక్క పోయింది, అత్త వాళ్ళ అక్క వాళ్ళ కొడుకు పోయిండు, వాళ్ళ భార్య పోయింది, ఇంకా ఈమె చిన్న కోడలు, ఈ అత్త వాళ్ళ చిన్న కోడలు. 5 పోయి పెళ్లి చేసుకున్నారమ్మా. ఎందుకు వీళ్ళకి అది ఏమంటారు, ఖాందాన్ లేదా, చుట్టాలు లేరా, తీసుకుపోవచ్చు కదా. చలో పేద పిల్ల అని పోయినారు, ఉట్టి మీ ఇంటి వాళ్ళు ఎందుకు పోయినారు? ఎందుకు? యువర్ ఇంటెన్షన్ వాస్ టు ఆమెకి మోసం చేద్దామని మీ ఇంటెన్షన్ ఉన్నదని ఇట్లా 5 పోయి చేసినారు. పెళ్లి అయిపోయింది, మొత్తం అయిపోయింది, పాస్పోర్ట్ వీసా రెడీ అయ్యడానికి 4 నెలలు అయింది. 4 నెలల తర్వాత తీసుకుపోయారమ్మా. ఎక్కడ? సౌదీ తీసుకుపోయారు. 2 నెలలు మంచిగా ఉన్నారు. దాని తర్వాత
ప్రెగ్నెంట్ చేసేసి 6 నెలల తర్వాత రిటర్న్ తీసుకొచ్చినారు. రిటర్న్ తీసుకొచ్చినప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫోను, మీ పిల్లకి తీసుకెళ్ళిపోండి అంటే మళ్ళీ 4 రోజుల తర్వాత వీళ్ళ అమ్మ నాయన పోయి తీసుకొచ్చిన తర్వాత ఇక అన్ని ఫోన్లు బ్లాక్లు. ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా ఒక అమ్మాయి పుట్టింది. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, నేను సోషల్ మీడియాలో రాకూడదు అనుకున్నా మేడం, రాకూడదు అనుకున్నా. లీగల్లీ యాజ్ పర్ లా వాట్ ఎవర్ ద బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిచ్చిన కాన్స్టిట్యూషన్లో ఎట్లా చట్టం పోవాలి అట్లనే పోతున్నా నేను. అయితే నేను ఇప్పుడు ఈ 3 నెలల తర్వాత వీడియో పెట్టి అవసరం ఏమొచ్చిందంటే ఆ పిల్ల చిట్టి చిన్నారి ద ఏంజల్ మాసూమ్ బచ్చి షీఈ్ ఇన్ నీలోఫర్ హాస్పిటల్. ఈ రోజుకి కూడా ఆమె నీలోఫర్ హాస్పిటల్లో ఉన్నది. ఆమెకి శ్వాస ఆడక, ఆమెకి ఆస్తమా ప్రాబ్లం ఉండక, ఆమెకి లోపర్ ఆర్గన్స్ చాలా ప్రాబ్లం ఉండక అక్కడ ఉన్నది. 22 రోజుల నుంచి అక్కడే ఉన్నది మేడం. నీలోఫర్ హాస్పిటల్ ఈ రోజు కూడా అక్కడే ఉన్నది. అయితే ఆ అమ్మాయి పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, ఇప్పుడు ఆమె గుడుల దగ్గర పోయి అడుక్కొని తినాలా, లేకుంటే మస్జిద్ల దగ్గర పోయి అడుక్కొని తినగరా? ఎందుకంటే వాళ్ళ నాయనది రెక్కాడంది డొక్కాడదు మేడం. ఒక చిన్న మెకానిక్, ఏసీ మెకానిక్, గ్రైండర్ మెకానిక్, ఇటువంటి చిన్న మెకానిక్, రెక్కాడంది డొక్కాడదు. పేద కుటుంబం నుంచి చేసుకుంటా అంటే చాలా మంచిగా చూసుకుంటారేమని పెళ్లి చేసిండు తప్పు. సిఏ గారు కూడా అరుచుకున్నారు నాయన మీద, నేను కూడా అరుచుకున్నా మేడం. నేను కూడా, నీకు బుద్ధి జ్ఞానం లేదా, నీకు జర్రంతా దిమాగ్ ఉండాలి, నువ్వు మొత్తం తహకీకాత్ ఇన్వెస్టిగేషన్ చేసి పెళ్లి చేసేది ఉండే, ఎందుకు చేసినావు అని నేను కూడా అరుచుకున్నా. ఇవన్నీ పక్కన పెడితే మై కన్సర్న్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ మ్యామ్. నా ఒక బాధ, ఆవేదన ఒకటే, ఆ పిల్ల పొరపాట, మొగుడు పొరపాట, అత్త పొరపాట, వీళ్ళ అమ్మనైన పొరపాట, వాళ్ళ మామూల పొరపాట, అవన్నీ ఒక్క చోట పక్కన పెడితే ఆ చిట్టి చిన్నారి ఎవరికి ఏం చేసింది మేడం? ఆ చిట్టి చిన్నారి గురించి స్కానర్ పెట్టిన. ఇప్పుడు నేను శ్రావ్య అక్కకి స్కానర్ పెట్టి ఓకే టీవీ ద్వారా శ్రావ్య అక్క కొద్దిగా ఏదైనా హెల్ప్ చేయంటే అసలు ఏమైంది అని అడుగుతావు కదమ్మా. అడుగుతున్నా, నేను చెప్పినా, నేను నీకు ఇట్లా రెహానా అనే ఆమె ఇట్లా మ్యాక్స్ సొసైటీ పటంచెరు కాన్స్టిట్యున్సీలో ఉంటది, పిల్లా ఫర్హీన్ ఈడ మన ఎంఐజీలో ఉంటది 2025 క్వార్టర్ నంబర్ షేర్నింగంపల్లి కాన్స్టిట్యున్సీలో. ఇట్లా పెళ్లి అయింది, ఇట్లా అన్యాయం అయింది అక్క అని చెప్తే తప్ప నా మీద రిటర్న్ కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో. నేను ఇప్పుడు జగమెత్తిన సత్యం అక్క, ఇది జగమెత్తిన సత్యం. ఎవరికైనా మోసం అయితే, ఎవరైనా బాధ్యతలు నా దగ్గరకు వస్తే న్యాయం ఎట్లా కావాలంటే, అరే ఓకే టీవీకి పోరా అని నేను పంపిస్తా, అరే శ్రావ్య అక్క దగ్గర పోరా అని నేను పంపిస్తా. శ్రావ్య అక్క నంబర్ కావాలి, ఇవ్వరా ఈ నంబర్, ఆయన కెమెరామెన్ నెంబర్ కావాలి, ప్రశాంత్ నెంబర్ కావాలంటే ఇవ్వరా ఈ నంబర్ అని నేను పెడతా. నువ్వు నా నంబరే ఎట్లా ఇచ్చినావు, అరే అక్క నీ దగ్గర న్యాయం అవుతుందని నేను పంపించిన. ఆడ మోసమైంది, 3వ పిల్లకి కూడా సంబంధం చూస్తున్నారేమో అక్క, ఎవరికేరక. ఇంకొక ఇద్దరిని బలి చేసింది వాళ్ళకి, ఇంకొక 3వ పెళ్లికి రెడీ అయిపోయాడు గురుడు. 2 పెళ్లిళ్ళు చేసిండు, 2 పిల్లలకి విడాకులు ఇయ్యలే. కారణం కరెక్ట్ చెప్పట్లే. 6 నెలల తర్వాత నీకు అనుభవం అయిందా ఆమె మంచిది కాదని? 6 నెలల తర్వాత ప్రెగ్నెంట్ చేసిన తర్వాత నీకు తెలిసిందా ఆమె మంచిది? చిన్న పాప పరిస్థితి ఏంది అది చూసి కూడా అతను చెల్లడం లేదా? అస్సలు నేను చెప్తున్నా కదా, అత్త ఫోన్ చేయట్లే, మొగుడు ఫోన్ చేయట్లే, ఎవరు ఫోన్ చేయట్లే. నేను అన్యాయం జరుగుతుంది నా కాలనీలో, నా కాన్స్టిట్యున్సీలో అన్యాయం జరుగుతుంటే నేను గలం ఇప్పకపోతే, నా నోట్లో నాలిక ఉండి ఏం లాభం, ఉండకపోతే ఏం లాభం అక్క? భయం ఎందుకు అక్క నాకు చెప్పు? నాకు ప్రియదర్శిని మేడం మంచి రిసీవ్ చేసి నువ్వు కరెక్ట్ చేస్తున్నావు నాయత్ అని చెప్పి, డాక్టర్ జనార్దన్ రెడ్డి సిఐ, మన నింగంపల్లి రామచంద్రపురం పిఎస్సిఐ గారు, ఆయన కూడా నువ్వు కరెక్ట్ చేస్తున్నావు, కానీ నువ్వు ఆ వీడియోలో తిడుతున్నావు. ఇప్పుడు ఆ కుక్క చెప్పకూడదా, ఆ గాడిదికి గాడిది చెప్పకూడదా, ఆ పందికి నేను పంది చెప్పకూడదా? చెప్పక్క తప్ప? అరే నువ్వైతే ఒక అమ్మాయి బతుకు పాడు చేసినావు కదరా, 2 అమ్మాయిలు బతుకు పాడు చేసినావు. ఆ మొదటి భార్య అక్క, నిజం చెప్తున్నా, షీఈ్ ఇన్ సో ఫ్రస్ట్రేషన్. ఈడు విడాకులు కూడా ఇయ్యలే, ఏమి ఇయ్యలే, ఇడిచబెట్టేసిండు. వాళ్ళ అమ్మ చనిపోయింది, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ చనిపోయింది. ఈ అమ్మాయి ఫరీజా ఆమె పేరు. ఆమె మొత్తం ఫ్రస్ట్రేషన్లో వెళ్ళిపోయి ఆమెకి మొత్తం డైలీ నిద్ర మాత్రలు తిని పండుకుంటుంది. అంత ఇదైపోయింది ఆమె. తప్ప నేను గలం ఇప్పకూడదా? ఈ ఫరీన్ అనేటి అమ్మాయి ఇప్పుడు ఆమె బిచ్చం అడుకుంటా తిరగాల, లేకుంటే ఆమె ఏం కావాలా? ఒక ఆడ బతుకు ఏం కావాలి? ఇప్పటివరకు మా అన్న ఒక పాట పాడినారు మన ఆడోళ్ళ మీద. అసలు ఆడోళ్ళ బతుకు ఏడబోతుంది ఇప్పుడే అని కాదక్క. నేను ఐఎమ్ ఫైటింగ్ ఫర్ లేడీస్ వెల్ఫేర్ ఫ్రమ్ లాస్ట్ 3 years. ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగితే నేను గలం ఇప్పుతా. అరే గలం ఇప్పుడు తప్పైపోయింది, ఉల్టా మీ మీద కేసు, ఉల్టా నా మీద కేసు చేస్తున్నారు. నా కేసులతో పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు మంచి సహకరించినారు అక్క. ఇవి ఫొటోస్ అక్క, ఇవి
ఆ గాడిద ఎట్లా ఉన్నాడు, ఆమె ఎట్లా ఉన్నది చూడనక్క. ఇవన్నీ ఫొటోస్ తో సహా ఉన్నది అక్క. సౌదీలో వాళ్ళ అత్త ఆమె బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఫోటో ఇది వీడియో కాన్ఫరెన్స్ పెళ్ళి అక్క, చూడండి వీడియో కాన్ఫరెన్స్ పెళ్ళి. నేను పెళ్ళి ఎట్లయింది, పిల్ల కూడా నేను చూపెడతాను అక్క, ఒక్క నిమిషం. నేను సో మై కన్సర్న్ ఓన్లీ ఒకటే అక్క, ఆ అమ్మాయి బతుకు ఏం కావాలి. ఇప్పుడు పరిస్థితి ఇట్లా ఉన్నదమ్మా. అంటే మీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి పెద్దలు ఉంటారు కదా కొంతమంది, అక్కడికి ఏమన్నా వెళ్ళాల్సి వచ్చిందా? నేను లీగల్లీ పోతున్నా కదా అక్క, లీగల్లీ పోతున్నా. వీళ్ళందరికీ నేను ఎందుకు ఇన్వాల్వ్ చేయాలని లీగల్లీ పోతున్నా. లీగల్లీ పోతుంటే నువ్వు మాట్లాడకూడదు అని నా మీద కంప్లైంట్. ఒకసారి ఆ పాపకు సంబంధించిన వీడియో, యాక్చువల్గా ఈ డిస్టర్బింగ్ విజువల్స్ ఇది చూపించకూడదు, కానీ ఆ పాప పరిస్థితి చూస్తే గుండె తరుక్కపోతుంది. అంటే మనకున్నది మానవత్వంగా నా తండ్రికి లేదు, కానీ వాడేసిండు, వాళ్ళు ఇండియాలో వదిలేసిండు, నీ చావు నువ్వు చావు అని చెప్పి అసలు ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేదు ఆ పాప. సో పక్కన మేము డిస్ప్లే చేస్తాము, వీడియోలో కూడా ఒకసారి మీరు చూడొచ్చు క్లియర్గా. ఎవరికైనా సరే కళ్ళెంబడి నీళ్ళు రాక తప్పదు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏ ఆడబిడ్డకు ఉండద్దు, అది ముస్లిం అయినా ఎవరైనా సరే ఎవరికి ఉండద్దు. ఆమె ఎంత అవస్థ పడుతుంది. నీలోఫర్ హాస్పిటల్లో అతి గతి లేక నీలోఫర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటాం. మనిషి అనక ముందుగల మానవత్వం కదక్క, మతాలు అనేది తర్వాత వస్తాయి, ముందుగల మానవత్వం ఉండాలి. మానవత్వం లేని మనుషులు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి పోతప్పుడు నేను మా కెమెరామెన్ మన ప్రశాంత్ అన్న గారికి ఒక మాట చెప్తా, ప్రశాంత్ అన్న ఏదైనా సాయం చేయంట. అసలు ఎందుకు సాయం చేయాలి, నీకు ఏంటి పరిస్థితి, ఏమైంది అని అడగడా ఆయన నాకు? ఆయన అడిగితే నేను ఆయనకు చెప్పకూడదా వివరణ? చెప్తే తప్ప. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ ఉన్నది, మొత్తం ఉన్నది. అరే ఆర్థిక సాయం చేస్తే వాళ్ళకి ఏదైనా ఆ పాపకైనా వేరే వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ చేయనియవు. అమ్మ ఒక్క మాట అమ్మా, ఒక ఆడ బతుకుతున్నాం అంటే కమ్సకం అరే నా కొడుకు సంతానం ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నది, నేను ఏం చేయాలి? నేను పోయి కలవాలా, లేకుంటే నేను ఏదైనా ట్రీట్మెంట్ గురించి చెప్పాలా? కోడలికి ఇడిచిపెట్టాను. కమ్సకం నీ కొడుకు సంతానం కదా, అది కూడా మొదటి సంతానం. మొదటి పెళ్లి అయింది, సంతానం లేదని చేసినావు. రెండో పెళ్లి చేసినావు, సంతానం అయింది. వెళ్ళి ఒక ఆడబతుకుగా ఒక ఆడ అమ్మాయి పరిస్థితి కనుకోవా అమ్మను? అట్లా చెప్తే స్కానర్ పెడితే నా ఇంటి విషయాలలో నువ్వు ఎటువంటి తల్లదొడుచు దానికంటే ఇది నీ ఇంటి విషయం ఎప్పుడు వరకు ఉంటది అంటే నీ ఇంటి లోపల ఉండే వరకు బ్లాక్ చేసినావు కదా నెంబర్లు, అన్ని ఫోన్లు బ్లాక్ చేసినావు. పిల్లని ఎయిర్పోర్ట్ లో వదిలేసినావు, బతుకు బజార్లకు ఇడ్చినావు. నీ మనవరాలు ఆస్తమాతోటి ఇబ్బంది పడుతుంది, ఊపిరి పీల్చుకునే పరిస్థితిలో కూడా లేదు ఆ పిల్ల. వాళ్ళ నాన్న చూస్తే మెకానిక్, ఎట్లా బతకాలి? పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు వేసుకోనికి రెడీ అయినావు. నీది ఒక ఆడ జన్మనే కదా, నీ కొడుకుకి ఇంకో పెళ్లి చేయడానికి రెడీ అయినావు. ఎట్లా మరి? అమ్మ ఆ పెళ్లి ఎవరైతే చేపించిండు ఆ అమ్మాయి ఈయనకు ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే ఈడు ఏమంటుండు, ఈడు కూడా ఫోన్ లేపట్లేదు చూడక్క. कई को ऐसा करे अंकल आप मेरे साथ? क्या तो भी आपको अगर कई की दुश्मनी थी आपको मेरे साथ? कौन बात कर रहा है? गलत नंबर बात कर रहे हो. गलत नंबर नहीं है, सही नंबर है. ఆడు పెళ్లి చేపించినోడమ్మా. ఆడు సో ఈ మ్యారేజ్ బుక్లెట్ అంటే తెలంగాణ వక్ఫ్ బోర్డ్ లో కూడా రిజిస్టర్ అయి ఉంది వీళ్ళ మ్యారేజ్. అఫీషియల్ గా తెలంగాణ వక్ఫ్ బోర్డ్ లో కూడా వీళ్ళ మ్యారేజ్ రిజిస్టర్ అయి ఉంది. ఇంకోటి అది ఆడు సైన్ చేసినోడు కూడా ఫరీద్ అనేటోడు. ఇంటర్వ్యూ చేసినాక మా మీద కూడా కేసు పెట్టచ్చు ఎందుకు చేసినవని, కానీ ఇది మా బాధ్యత. మేము తాటాకు చప్పుళ్లకు బెదిరే పరిస్థితి లేదు. ఒక ఆడబిడ్డకు న్యాయం జరుగుతుందంటే ఎంతవరకైనా వెళ్తాం. సరే నువ్వు చేసుకో, నువ్వు పెళ్లిళ్ళు చేసుకుంటావో, మీకు చట్టం ఉన్నది, మీకు ఒక వక్ఫ్ బోర్డు ఉన్నది, దాంట్లో 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అని ఉన్నది. కానీ దాంతోపాటు నలుగురిని కూడా సమానంగా చూసుకోవాలని ఉంది కదా. మొదటి భార్యని రెండవ భార్యని అయితే రోడ్డు మీద పడేయమని చెప్పి మీ వక్ఫ్ చట్టం అయితే ఏం చెప్తలేదు కదా, అందరినీ ఈక్వల్గా చూసుకోమని చెప్తుంది కదా. మరి ఒక తండ్రిగా నీకు బాధ్యత లేదా? పిల్లాన్ని రోడ్డు మీదకి ఈడ్చేసి నీ బిడ్డ అనుభవిస్తా అంది, అట్లీస్ట్ ట్రీట్మెంట్ చేపిద్దాము, వాళ్ళ పరిస్థితి ఏందని చూసుకునేటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేనోని మరి కుక్క అనకపోతే ఏమంటారు? దయచేసి ముస్లిం సోదరులు, మత పెద్దలు ఎవరైతే ఉన్నారో దీంట్లో ఇంటర్ఫియర్ అవ్వాలి. మీ కమ్యూనిటీ ఆడబిడ్డకు మీరు అందరు కలిసి న్యాయం చేయాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక ఆడబిడ్డగా, మీ సోదరిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. ఇటువంటి వాళ్ళు ఉండబట్టే చట్టం కూడా మారుతుంది. ఇటువంటి వాళ్ళు ఉండబట్టే కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో దయచేసి
మీరందరూ కూడా ఈ విషయంలో, ఈ ఆడబిడ్డ విషయంలో నడుము బిగించండి. వాళ్ళ అకౌంట్ నెంబర్ కూడా ఇస్తాం కింద. ఆ పాపకు సరైన ట్రీట్మెంట్ చేయించండి. దయచేసి ఆమెను బతికించండి. ఊపిరి పీల్చుకునే పరిస్థితిలో కూడా తను లేదు. నీలోఫర్ హాస్పిటల్లో పడున్నది. వాళ్ళ అమ్మ కూడా అక్కడే ఉన్నది. తను ఉద్యోగానికి పోయి సంపాదిద్దామన్నా బిడ్డ దగ్గర ఉండాలి. ఆ తండ్రికి 9 మంది, 9 మంది కూతుర్లు. ఇది చిన్న కూతురు అందరికన్నా. సో ఇటువంటి పరిస్థితిలో దిగజారినటువంటి పరిస్థితి. మరి ఎవరు మాట్లాడాలి, ఎవరు సపోర్ట్ చేయాలి ఆడబిడ్డకు? ఇటువంటి కేసెస్ బొచ్చడి చూసినాం, చాలా ఉన్నాయి. కానీ దీనికి ఒక చెక్ పెట్టాలి కదా, ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. ఇంకా ఎంతమంది ఇట్లా మోసం చేసుకుంటూ వెళ్ళిపోతారు? ఇంకెంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతారు? ఎవరికరిక మూడో సంబంధం కూడా చూస్తుందేమో. సో ఎంతమందిని బలి చేసుకుంటూ వెళ్తారు? దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది ఉండాలి కదా. ఇప్పుడు ఇటువంటి వాళ్ళ విషయంలో మీరు మాట్లాడకపోతే ఇంకొంతమంది ఆడపిల్లలు బలైపోతారు. వాళ్ళ బతుకులు ఇట్లనే నడి రోడ్డు మీద ఉండాల్సినటువంటి పరిస్థితి, కుక్కలు చింపినటువంటి విస్తరయ్యే జీవితాలు మీ వల్ల. సో దయచేసి నేను మత పెద్దలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, దయచేసి ఆ కుటుంబానికి చేయూతనివ్వండి, మద్దతు ఇవ్వండి. వాడు ఎక్కడున్నా సరే సౌదీ నుంచి ఇక్కడికి రప్పించండి. కావాలంటే వాడు ఇంకో పెళ్లి చేసుకో, అటువంటి భర్త ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, కానీ అట్లీస్ట్ ఆ కూతురి ట్రీట్మెంట్ చేయించి వాళ్ళ జీవితాన్ని నిలబెట్టమని చెప్పి ఓకే టీవీ తరపున నేను కోరుకుంటున్నాను. దీంట్లో ఖచ్చితంగా రాజకీయ నాయకులు కూడా వీళ్ళకి సహాయం చేయాలి. సౌదీ నుంచి వాడు ఇక్కడికి వచ్చేటట్టు మీరు మాట్లాడాలి ప్రభుత్వంతో. ఇది బాధ్యత. వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కావచ్చు, మీ అందరి బాధ్యత. అక్కడ నుంచి వాడిని ఇక్కడ రప్పించే బాధ్యత మీ పైన ఉన్నది. లేకపోతే ఇక మీరు ఉండి కూడా లాభం లేదు అన్న విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. అండ్ అట్లాగే దీంట్లో పోలీసులు నిజంగా చాలా సెల్యూట్ కొట్టాలి. ఈ అమ్మాయి గురించి వాళ్ళు గచ్చిబౌలి పిఎస్ స్వాతి మేడం అయితే ఏంది, లక్ష్మణ్ రెడ్డి అయితేనేంది, అట్లాగే సంగారెడ్డి సఖీ టీం కల్పన గారు అయితేనేంది, ఆర్సీపురం పిఎస్ ప్రియదర్శిని మ్యామ్ ఎస్ఐ అయితే ఏంటి, అండ్ వీళ్ళందరూ ఒక ఆడబిడ్డ కోసం నిలబెట్టి ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళందరూ కృషి చేసి అతను అక్కడి నుంచి వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎయిర్పోర్ట్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఎన్ఓసి ఇవ్వడం జరిగింది, ఎల్ఓసి ఇవ్వడం జరిగింది ఎయిర్పోర్ట్లో. సో దయచేసి మీరు ఇంకొంచెం ముందుకు ఈ కేసును తీసుకెళ్ళండి, వాడి ఇక్కడికి వచ్చేటట్టు చూడండి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. అండ్ అలాగే ఆడబిడ్డకు న్యాయం చేయండి, ఆ పసికందుకు న్యాయం చేయండి. ఇక్కడ స్క్రీన్ పైన మేము నెంబర్ ఇస్తాము, ఆ తల్లి నెంబరే ఇస్తాము, వాళ్ళ అకౌంట్ నెంబరే ఇస్తాము. సో దయచేసి ఎవరైనా సరే మానవత్వంతో ఉన్నటువంటి ఆ భర్తకి ఎట్లాగో ఆ వాడికి ఎట్లాగో లేదు మానవత్వం, కానీ మానవత్వం ఉన్న ప్రతి హృదయం కూడా స్పందించి ఆ పాప ట్రీట్మెంట్కు దయచేసి సపోర్ట్ చేయండి అని చెప్పి మా తరపున మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అన్న మీరు ఇంకేం చెప్పదలుచుకున్నారు? ఒక్క లాస్ట్ మాట మేడం. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। हर किसी से शेरनिंगमपल्ली कॉन्स्टिट्यूंसी और पटंचेरू कॉन्स्टिट्यूंसी और हर एक मेरे मुस्लिम भाई जो तेलंगाना में है, यहाँ मैं आज श्राव्या बहन के पास आया, श्राव्या ओके टीवी स्टूडियो श्राव्या मैम के पास आया। ये जो दीदी मेरी मदद कर रहे, फर्स्ट ऑफ ऑल आई एम वेरी मच थैंकफुल टू श्राव्या दीदी। ये मैं सोशल मीडिया पे नहीं लाएंगे सोचा, मगर ये जबरदस्ती मेरे ऊपर नाहक का बेबुनियाद के केसा। भाई हक की आवाज उठाना गलत है क्या? अगर हक के लिए मैं अगर जबान नहीं खोल सकता तो मेरे हालत में जबान रह के फायदा क्या, नहीं रह के फायदा क्या? मैं बस हक की लड़ाई लड़ रहा हूं, हक के वास्ते ही मैं बात कर रहा हूं। ये हक के बात से मैं बात कर रहा हूं। आज वो बच्ची की हालत ऐसी है साहब, नीलोफर हॉस्पिटल में एडमिट है, गुज़िश्ता 15-20 दिन से एडमिट है। इतने मोहताज लोग हैं ना वो, मगर बाहर नहीं आना चाह रहे थे वो लोग। मैं जब तक बाहर नहीं आएंगे ये इंसाफ नहीं होता बोल के आज श्राव्या दीदी ओके टीवी मैडम के पास आया। अल्हम्दुलिल्लाह शुक्र अल्लाह पाक, अल्लाह उनको इस नेक काम का अजर दे, वो मेरे लिए इतना करे, मैं तहे दिल से उनका शुक्रगुजार हूं। థ్యాంక్ యూ శ్రావ్య మేడం, థ్యాంక్స్ అలాట్. సో విన్నారు కదా, సో దయచేసి అందరు కూడా సపోర్ట్ చేయండి. అది ఎవరైనా, ఏ కమ్యూనిటీ అయినా, ఏ మతస్థులైనా సరే ఆ చిన్నారి కోసం చూడండి. అట్లాగే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. ఎవరైతే ఆ పర్సన్ ఉన్నాడో సౌదీ నుండి ఇక్కడికి రప్పియండి, తగిన శిక్ష వేయండి, ఇంకొక ఆడబిడ్డ బలిగాకుండా చూసుకోండి అని చెప్పి నా తరపున తెలంగాణ ప్రభుత్వాన్ని, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ని, ముస్లిం కమ్యూనిటీ మత పెద్దలందరినీ కూడా నేను పేరున కోరుతా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.